ఏది ఏమైనా సరే మళ్ళీ ఒకసారి పల్లెటూరు గొప్పతనం అయితే బయటపడుతుంది. ఎందుకంటే మొదటిసారి కరోనా వచ్చినప్పుడు పల్లెటూరులే దిక్కని, పల్లెటూరు వాతావరణం బాగుంది, పల్లెటూరే మనకు శాశ్వతం అని ఒకసారి అందరి కళ్ళు తెరిపిస్తే, మళ్ళీ ఇప్పుడు యుద్ధ కారణంగా కూడా మళ్ళీ పల్లెటూరు యొక్క గొప్పతనం అయితే మళ్ళీ తెలిసింది. ఎందుకంటే చుట్టుపక్కల పట్టణాలలో గ్యాస్ లేక పెట్రోల్ డీజిల్ గురించి బాధపడి వాళ్ళు ఈఎంఐలు కానీ అప్పుల బాధలన్నీ మర్చిపోయి ముందు ఈరోజు గడపడం ఎలా అని తిరుగుతుంటే, పల్లెటూరులో మాకైతే అలాంటిదంతా ఇబ్బందులు కనపడవు. ఎందుకంటే కట్టెలు దొరుకుతాయి, ఎదురు ఇటు పోగొస్తుందని అపాయింట్మెంట్లు ఉండి ఇంటి ఓనర్ తోటి పర్మిషన్ అవసరం లేదు, లేకపోతే గ్యాస్ దొరకట్లేదని పనులన్నీ వదిలిపెట్టుకొని అక్కడ క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. గ్యాస్ లేకపోతే కట్టెలు పోయి ఇక డీజిల్ పెట్రోల్ అంటారా పల్లెటూరులకు మాకు అంత ముఖ్యమైనది కూడా కాదు. అలాగని ఎవరికి ఏం బాధలు వచ్చినా సరే అందరూ ఒకరికొకరు కలిసిపోయి ఆదుకునే అంత పల్లెటూరి మనసులు ఉంటాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి మాత్రం ఇలాంటి వాతావరణం పల్లెటూరుల యొక్క గొప్పతనం మరోసారి నిరూపితమైంది. కాబట్టి పల్లెళ్ళు తక్కువ చేసేవారు తక్కువ మాట్లాడకండి. పల్లెటూరు గొప్పతనం మీకు తెలియదు, ఆ పల్లెటూరు గొప్పతనం ఆ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. కాబట్టి పల్లెటూరు వాళ్ళన్నా పల్లెటూరు వాతావరణం అన్నా కొంతమంది అయితే చులకన మాట్లాడుతుంటారు. అలాంటి వారు ఇప్పుడు జరుగుతున్న పరిణామం అయితే ఒక హెచ్చరిక లాంటిది. ఓకేనా, వాళ్ళకి తెలియాలని మనం ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయాలి. ఓకేనా, బాయ్.